సాగర్ ను కృష్ణా బోర్డుకు అప్పగించండి. తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడే అభిప్రాయాన్ని చెబుదామన్న అధికారులు. సాగర్ ను కృష్ణా బోర్డుకు అప్పగించండి. ఏ సాగరు? నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిర్వహణను బాధ్యతలను పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సూచించారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా బోర్డు అధికార పరిధిని వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించే అంశంపై ఆమె బుధవారం ఇక్కడ ఏపీ తెలంగాణ ప్రభుత్వాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్లతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా నాగార్జున సాగర్ అప్పగింతపై చర్చ జరిగింది. అయితే తెలంగాణ మాత్రం గత ఏడాది నవంబర్ 28కి ముందున్న విధంగానే కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి కృష్ణా బోర్డుకు నాగార్జున సాగర్ ని అప్పగించడంలో ఉన్న మతలాబేంది, ఈ కథ ఏంది అనేది కూడా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మన నీళ్లు వాళ్ళ నీళ్లు అని నీళ్ళ పంచాయతీ ఒకటి నడుస్తుంది. ఎవరి సంబంధించిన వాటాను వాళ్ళు వాడుకోవాలంటారు. కానీ నీళ్ళ విషయంలో మనకిటు ఆంధ్రప్రదేశ్ తోటి గొడవ జరుగుతుంది, ఇటు మహారాష్ట్ర తోటి కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ రిజర్వేయర్ని కృష్ణా బోర్డుకు అప్పగించాలనే ఒక జలవనరుల ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన చేసిందో ఇది మరి మనకు అన్యాయం జరిగేదా, నష్టం జరిగేదా కూడా కొంత మనం ఆలోచించాలి.